బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్లో వర్షం దంచికొడుతుంది. అయితే చాలా చోట్ల కూడా భారీ నుంచి అతి భారీ వర్షం పడుతుంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కోటి, అంబర్పేట్, మాదాపూర్, మియాపూర్ ఇలా సిటీలో చాలా చోట్ల కూడా వర్షం పడుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా వాతావరణం అంతా చాలా కామ్గా ఉంది. అండ్ ఇప్పుడు వర్షం పడడంతో కూడా సిటీ అంతటా కూడా ఎన్విరాన్మెంట్ అంతటా కూడా చాలా చల్లగా మారిపోయింది. అయితే మరో 2 రోజుల్లో కూడా ఇలాగే వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4 రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. నేడు రేపు కూడా అన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కూడా కురిసే అవకాశం కనిపిస్తుంది. అయితే ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ రిపోర్ట్ అందించింది. అయితే ఈరోజు నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు, అదేవిధంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. అయితే రేపు పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, కరీంనగర్, ములుగు, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగాం జిల్లాల్లో కూడా ఉరుములు మెరుపులు, అదేవిధంగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ ఆయా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. సో మొత్తం మీద చూసుకుంటే లాస్ట్ 1 వీక్ నుంచి కూడా చూసుకుంటే మనకు ఒక వన్ డే గ్యాప్ ఇచ్చి కూడా సిటీలో అదేవిధంగా తెలంగాణ వ్యాప్తం కూడా వర్షం కురుస్తుంది. అండ్ ఇవాళ కూడా మార్నింగ్ నుంచి కాస్త మేఘాలు కనిపించినా కూడా మార్నింగ్ నుంచి ఎక్కడ కూడా వర్షం కురవలేదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ వ్యాప్తంగా అదేవిధంగా హైదరాబాద్లో కూడా చాలా చోట్ల వర్షం కురుస్తుంది. కోటి, మెదక్, కోటి, అంబర్పేట, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట ఈ ప్లేసెస్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షం పడుతుంది. జేఎన్టీలో కూడా ఇదే పరిస్థితి. సో మొత్తం మీద కూడా సిటీ అంతటా కూడా ఒక కూల్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. అయితే ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గౌతమి అడిగి తెలుసుకుందాం. గౌతమి, ప్రజెంట్ హైదరాబాద్లో వర్షం కురుస్తుంది అండ్ తెలంగాణలో కూడా రాబోయే 4 రోజుల్లో కూడా ఇలానే వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఏంటి వెదర్కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? స్థాయిలో పెరిగిందో అటు వాతావరణంలో కూడా చాలా వరకు వేడి గాలులు కావచ్చు, అలాగే వేడి గాల్పులు కూడా చాలా వరకు తోడయ్యి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడిన పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే ఇటు వాతావరణ శాఖ కూడా ఎప్పటికప్పుడు వర్షాలు పడతాయి, భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి అని చెప్పి ఊరట ఇస్తున్నప్పటికీ ఇటు మనకి వెదర్ విషయానికి వచ్చేసరికి ఏమాత్రం కూడా చేంజ్ కనపడిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అయితే నిన్నటి నుంచి కూడా వెదర్లోని మార్పులను మనం చూస్తూ ఉన్నాము. నిన్న సాయంత్రం నుంచి కూడా అక్కడక్కడ కొన్ని చిరుజల్లులు పడడం కూడా మనం చూసాము. అయితే వర్షం తీవ్ర స్థాయి మాత్రం పెరగలేదు, కేవలం చినుకులు మాత్రమే పడి మళ్ళీ ఆ వేడి తీవ్రత అన్నది మళ్ళీ పెరిగిన అవకాశం మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా మనం చూస్తూ ఉంటే ఉన్నపాటుగా ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు రావడం కావచ్చు, ఇప్పటికే ఎక్కడికక్కడ చిరుజల్లులాగా పడడం కావచ్చు, ఒక్కసారిగా అటు తెలుగు రాష్ట్రాల్లోని అటు ఏపీ అలాగే తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇది నిజంగా సంతోషకరమైన విషయం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎండల తీవ్రత ఎంత స్థాయిలో ఉంటున్నాయో మనం చూస్తూ ఉన్నాం, ఇంటి నుంచి బయటికి రాని పరిస్థితులు. మరి అయితే ఈ వర్షాలు గతం నుంచి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి కేవలం 2 గంటలు 3 గంటలకే పరిమితమా, లేకపోతే 2-3 రోజులు పడితే కానీ ఈ వేడి తీవ్రత అనేది తగ్గే అవకాశం లేదు అనే విషయం కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఈసారి వచ్చిన ఈ వర్షాలు ఏవైతే ఉన్నాయో దాదాపు 3 నుంచి 4 రోజుల పాటు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఇటు వర్షాలే కాకుండా ఉరుములు మెరుపులతో అలాగే ఈదురు గాలులతో కూడిన వర్షంగా ఇది భావించవచ్చు అని కూడా చెప్తూ ఉన్నారు. మరి అయితే ఇప్పటికే అక్కడక్కడ కొన్ని చోట్ల భారీగా పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది, మరికొన్ని చోట్ల ఇప్పుడే ఇంకా వర్షం స్టార్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇటు మాదాపూర్ కావచ్చు, లేకపోతే కూకట్పల్లి, మియాపూర్ వీటన్ని కూడా ఎక్కువ ట్రాఫిక్స్ ఉన్న ఏరియా కాబట్టి ఎక్కువ శాతం ఈ మధ్యాహ్న టైంలోని వర్షం మోస్తారు అనేది ఈ స్థాయిలో పడుతుంది కాబట్టి ట్రాఫిక్ ఎక్కువ జామ్ అయ్యే అవకాశాలు కూడా లేవు. అదే సాయంత్రంకి కూడా ఇదే విధంగా కనుక కొనసాగుతున్నట్లయితే ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి సయ్యద్. అయితే ఇవాళ రేపు మరో 4 రోజుల్లో కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే నేడు అదేవిధంగా రేపు కూడా అన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు అదేవిధంగా ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈరోజు నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అండ్
ఆల్సో వాతావరణ శాఖ కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా రేపు పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, కరీంనగర్, ములుగు, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగాం ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులు అదేవిధంగా ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం కూడా కనిపిస్తున్నట్టు ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదేవిధంగా ఎల్లో అలర్ట్ కూడా ఇష్యూ చేసింది. మొత్తం మీద చూసుకుంటే కర్ణాటకలో కూడా ఇదే పరిస్థితి ఉంది. కర్ణాటకలోని చాలా జిల్లాల్లో ఇప్పటికే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ఇష్యూ చేసింది. అదేవిధంగా బెంగళూరులోని సిచ్యువేషన్ మనం చూసుకుంటే బెంగళూరులో కూడా వర్షాలు కురిసి రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి అండ్ జనాలు కూడా తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే బెంగళూరులో ట్రాఫిక్ గురించి మనందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలో వర్షాలు కురిసి చాలా వరకు కూడా వెహికల్స్ ఆగిపోయి అక్కడ చాలా వరకు కూడా జనాలు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అయితే ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్లో కూడా వర్షం కురుస్తుంది అండ్ ఆల్సో మరో 4 రోజుల్లో కూడా ఇదే రకంగా వర్షం కురిసే అవకాశం కూడా కనిపిస్తుంది. దీంతో జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ట్రాఫిక్ పోలీసులు అదేవిధంగా వాతావరణ శాఖ కూడా అలర్ట్ అయింది. ట్రాఫిక్కి సంబంధించి వాళ్ళు ఎలా కంట్రోల్ చేయాలి ట్రాఫిక్ని, అదేవిధంగా ఎక్కడైతే బ్లాకేజ్ ఉంటుందో దానికి సంబంధించి కూడా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. సో మొత్తం మీద హైదరాబాద్లో సిటీ అంతటా కూడా వర్షం కురుస్తుంది. కోటి, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, జేఎన్టీయూ సిటీ మొత్తం కూడా ఒక్కసారిగా వాతావరణం అంతా మారిపోయింది. నిన్న కూడా మేఘాలు కనిపించాయి, బట్ ఎక్కడ కూడా వర్షం కురవలేదు. బట్ ఇవాళ మార్నింగ్ నుంచి కూడా కంప్లీట్గా వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు కనిపించింది. అండ్ కొద్దిసేపటి క్రితమే సిటీ అంతటా కూడా మొత్తం ఎక్కడ చూసినా కూడా వర్షం కురుస్తుంది. రైట్, విశాఖపట్నంలో కూడా భారీ వర్షం కురుస్తుంది. అయితే విశాఖపట్నంకి సంబంధించిన వెదర్ అప్డేట్ అయితే మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖలో ఉదయం నుంచి కూడా ఎడతెరప లేకుండా భారీ వర్షం కురుస్తుంది. ఉరుములు మెరుపులతో ఈ వర్షం కురుస్తున్నటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం మనము విశాఖ ఎయిర్పోర్ట్ ప్రాంతంలో ఉన్నాం. మనం చూడొచ్చు కురుస్తున్నటువంటి వర్షం ఏ స్థాయిలో వస్తుందో. పెద్ద పెద్ద వర్షపు చినుకులతో ఎడతెరపు లేకుండా దాదాపుగా గంట పైనుంచే ఈ వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో అటు ఎయిర్పోర్ట్కి వస్తున్నటువంటి వాళ్ళతో పాటుగా అటు విశాఖ ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటిది అయితే ఉంది. అనేక రోడ్లు ఇప్పటికే జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనూ అదేవిధంగా అటు దక్షిణ కోస్తా తమిళనాడు ప్రాంతాల్లో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం వల్ల ఈ వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా జోరు వర్షాలు రానున్నటువంటి 3 రోజుల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరో 4 రోజులు చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అటు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి అటు పార్వతీపురం, మన్యం జిల్లా, అనకాపల్లి జిల్లా, విజయనగరం జిల్లా, శ్రీకాకుళం, అదేవిధంగా గోదావరి జిల్లాల్లో అటు కాకినాడ జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లాలు, ముఖ్యంగా చూస్తే రాయలసీమ జిల్లాలకు సంబంధించి చిత్తూరు, అన్నమయ్య జిల్లా, అదేవిధంగా అటు బాపట్ల ఈ జిల్లాల్లో రానున్నటువంటి 3 రోజులు కూడా భారీగా వర్షాలు కురుస్తాయనేది వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాటితో పాటుగా ముఖ్యంగా చూస్తే అటు రానున్నటువంటి 4 రోజులు కూడా చెదురుమదురుగా అటు విశాఖపట్నం జిల్లాతో పాటు అనకాపల్లి జిల్లా, అదే అల్లూరు జిల్లా, ముఖ్యంగా చూస్తే బాపట్ల ఈ జిల్లాలన్నింటిలో కూడా భారీగా వర్షాలు కురుస్తాయని అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్న ఎడతెరుపు లేకుండా కురుస్తున్నటువంటి వర్షానికి మొత్తం అంతా కూడా జలమయమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎయిర్పోర్ట్లో మొత్తం అంటే వచ్చినటువంటి నీళ్ళంతా కురిచినటువంటి వర్షపు నీరంతా కూడా
వేగంగా బయటికి వెళ్ళిపోతున్నటువంటి ఎయిర్పోర్ట్ ప్రమిసెస్ ఈ విధంగా ఉంటే సాధారణమైనటువంటి రోడ్ల పరిస్థితి ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కొంత అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్త వహించాలని అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కురుస్తున్నటువంటి ఉరుములు మెరుపులు అదేవిధంగా ఈదురుగాలులతో ఈ వర్షం అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మెరుస్తున్నటువంటి మెరుపులకి ఒక విధంగా చూస్తే పిల్లలు సైతం భయపడేదైతే ఉంది. కరెంటు సంబంధించి కూడా ముఖ్యంగా చూస్తే కరెంటు ఉన్నటువంటి ప్లేసెస్లో కొన్ని చోట్ల టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఇతర వస్తువులు కానీ పేలిపోయే అవకాశం ఉందనేది కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి, ఎందుకంటే పవర్ ఫ్లక్చువేషన్ వచ్చిందంటే ఖచ్చితంగా ఈ సమస్య ఉత్పన్నం అవుతుంది. మొత్తానికి రానున్నటువంటి 7 రోజుల్లో ముఖ్యంగా ఈరోజు రేపు ఎల్లుండ భారీ వర్షాలు మొత్తం అటు ఉత్తరాంధ్రతో పాటుగా దక్షిణ కోస్తా గోదావరి జిల్లాలు రాయలసీమలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్ర అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం విశాఖలో దాదాపుగా గంట సేపటి నుంచి భారీ వర్షం కురుస్తున్నటువంటిది అయితే ఉంది. భారీ వర్షానికి మొత్తం లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే విధంగా రానున్నటువంటి 3 రోజులు కూడా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్ర అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఉపరితల ఆవర్తనం అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షం కురుస్తుంది. అయితే హైదరాబాద్లోని పలు చోట్ల ఇవాళ మధ్యాహ్నం నుంచి వర్షం మొదలైంది. సికింద్రాబాద్, బోయన్పల్లి, మారేడుపల్లి, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, సరూర్ నగర్, కొత్తపేట, బేగంపేట్, అల్వాల్, తిరుమలగిరిలో కూడా వర్షం కురుస్తుంది. అయితే భారీ వర్ష సూచనతో తెలంగాణలో పలు జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ అయింది. అయితే రైతులు ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. మే 22, 23, 24 తేదీల్లోనూ తెలంగాణకు వర్ష సూచన ఉంది. పలు జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని కూడా అంచనా వేస్తున్నారు. అయితే ఇవాల్టి నుంచి రానున్న 3 రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలున్నాయి. దీంతో గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తెలంగాణలో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. అయితే ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలోనూ గత కొద్ది రోజుల నుంచి కూడా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది.